నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా, ఎవరి నోట విన్నా ఇదే చర్చ. మన భూమిపై మనకు హక్కు లేకుండా చేసే చట్టమనే ఆరోపణలు రావడంతో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అత్యంత వివాదాస్పదమైంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటూ విపక్షాలు విమర్శలు సంధించడంతో చివరికి సీఎం జగన్ కూడా వివరణ ఇచ్చుకున్నారు. భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కలిగించడమే ఈ చట్టం ఉద్దేశమని చెప్పుకొచ్చిన జగన్ భవిష్యత్తులో ఇది అతిపెద్ద సంస్కరణ అవుతుందన్నారు. అంతేకాదు, ఈ చట్టాన్ని తాము తేలేదని, కేంద్రం తెచ్చిందని వైసీపీ నేతలు అంటుంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఈ చట్టం అమలు కావడం లేదని విపక్షాలు చెప్తున్నాయి. పైగా నీతి ఆయోగ్ కీలక సూచనలను తొంగలో తొక్కి చట్టం రూపొందించారనే ఆరోపణలున్నాయి. ఇంతకీ భూ యాజమాన్య హక్కు చట్టం గురించి అనుమానాలు ఎప్పటికీ తీరుతాయి? భూ హక్కు తేల్చే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి తొలగించి అధికారులకు ఎందుకు ఇచ్చారు? దస్తావేజులకు ప్రాధాన్యత లేకుండా చేసి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఇచ్చే పత్రమే కీలకమని ఎందుకు చెప్పారు? మన భూమిని ఎవరైనా కావాలని వివాదాస్పదం చేస్తే ఏంటి పరిస్థితి? ఇక ఈ అంశాల మీద ఈరోజు చర్చ. ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ నుంచి వైఎస్ఆర్ ఇంటలెక్చువల్ ఫోరం కో కన్వీనర్ జయకర్ గారు, అలాగే టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే ప్రముఖ అనలిస్ట్ లక్ష్మణ్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్ ఆల్ ఆఫ్ యూ. రైట్, విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్, యాక్చువల్గా ఇది మంచి ఎన్నికల హడావిడి. ఎన్నికల టైంలో అన్ని సమస్యలు గత పర్టికులర్గా ఒక 4-5 డేస్ నుంచి అన్ని సమస్యలు వెనక్కి వెళ్ళిపోయి ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రముఖంగా వినపడుతోంది అందరి నోట కూడా. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళకి భారతదేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫుడ్ తర్వాత షెల్టర్. సరే, జీవితకాలం పాటు కూడబెట్టుకొని పైసా సంపాదించుకొని ఒక చిన్నపాటి ఇల్లు స్థలమో కొనుక్కుందాం అనేది అందరి ఆశ అవుతుంది. అవన్నీ కూడా లైఫ్ లాంగ్ సేవింగ్స్ అవుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాపర్టీస్ పూర్తిగా కూడా ప్రభుత్వం నియమించేటటువంటి వాళ్ళు కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవడం, అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి సిస్టమ్ కాకుండా దస్తావేజులు ఇవ్వకుండా ఓన్లీ జిరాక్స్ కాపీలు ఇస్తామనడం, అలాగే రీసర్వేల పేరు, అలాగే వీటి మీద ఏమన్నా కానీ ఎవరైనా అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఏదో 2 years లోపల దాన్ని ప్రూవ్ చేసుకోవాలని రకరకాలుగా వినపడుతున్నాయి. కోర్స్ ఇది ఇంకా నోటిఫై చేయలేదని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మనం ఇప్పుడు స్టార్ట్ చేసే టైంలోనే కాసేపటి క్రితం సజ్జల గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఎప్పుడైతే ఇది జనాల్లో ఒక రకమైన అభద్రతా భావం క్రియేట్ చేస్తుందనగానే ఒక్కసారిగా ముందుకు వచ్చేసారు. కానీ ఇది యాక్చువల్లీ ఇట్స్ బీన్ పాస్డ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్, October 31st and 2023. మరి బిల్లు తీసుకొచ్చారు, దాని మీద చర్చ జరిగిందంట. ఈ చర్చ ఏ స్థాయిలో జరిగిందో తెలియదు, అసలు అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తున్నాము. అసలు ఏది ముఖ్యమైన బిల్లో తెలియదు, అసలు ముఖ్యమైన బిల్లు మీద చర్చ జరుగుతుందో తెలియదు. అసలైన విషయాలను పక్కన పెట్టేసి బయటికి దోసేసి మార్షల్స్తో బయటికి గెంటేసి సరే బిల్లు మీద చర్చ ఎంతవరకు జరిగింది, మొత్తానికి చర్చల్లో యాక్ట్ అయిపోయింది బిల్లల్లో. ఇప్పుడు యాక్ట్ మీదకి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జీవో నంబర్లతో సహా ఇప్పుడు చెప్తున్నారు, అంటే 6 నెలల తర్వాత. అంటే ఇప్పటి వరకు మరి ఇది ప్రజాబాహుళ్యంలోకి రాకుండా చేయాలని చెప్పేసి కావాలని తొక్కిపెట్టారలే తెలియదు. మొత్తానికి అయితే వచ్చింది. ఇప్పుడు రాగానే పొలోమంటూ మీడియా ముందుకు వచ్చేసి నిన్న ధర్మాన ప్రసాద్ రావు గారు అంటారు, లేదు ఇంకా ఇది అసలు అమల్లోకి రాలేదు, బలివాళ్ళే ఇది అసలు సెంటర్ తీసుకొచ్చింది, మాకేం సంబంధం లేదు ఆయన అంటారు. బొత్స గారేమో ఇంకో మాట మాట్లాడతారు. సరే, ముఖ్యమంత్రి గారు అయితే మా మీద దీన్ని మాకు నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ఈసీకి కంప్లైంట్ చేస్తే ఇప్పుడు కాసేపటి క్రితం ఈసీ మీ మీద అంటే టీడీపీ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే ఇప్పుడు 2 minutes బ్యాక్ ఏమో సజ్జల గారు ముందుకు వచ్చేసి అవును నిజంగా ఇది ఇంకా మేము నోటిఫై చేయలేదు, అమలు కాలేదు, ఇంకా 2 years పడుతుందని చెప్పేసి. ఇదంతా అసలు ఎలా చూస్తారు సార్, బీయింగ్ ఎన్ అడ్వకేట్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్లో ఉన్న మిత్రులు కూడా నమస్కారం. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2000 అయితే ప్రపోజల్స్ చాలా వస్తూ ఉంటాయి గవర్నమెంట్ దగ్గరికి. అది ఏ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ అయినా సెంట్రల్ అయినా సరే, చాలా ప్రపోజల్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రపోజల్స్ ని మీద ముసాయిదా అనేది ఒకటి తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత పార్లమెంట్ లో చర్చ పెడతారు. చర్చ పెట్టిన తర్వాత ఓటింగ్ జరుగుతుంది, చట్టం పోతుంది, రాష్ట్రపతి ఆమోద ముద్ర అవుతుంది. ఇన్ని రకాలుగా దాని మీద ఒకటి ఉంటది. ఇంతవరకు అది జరిగింది ప్రపోజల్సే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది కేవలం ప్రపోజల్స్ మాత్రమే. ముసాయిదా మీద వీళ్ళు అంటే ప్రతి బిల్లు తీసుకొచ్చేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు ముసాయిదాను పంపడం అనేది ఒక సాంప్రదాయం రాష్ట్ర అసెంబ్లీలో. ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి పంపించే ముందు
కొన్ని మాడిఫికేషన్స్ కానీ డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ రాష్ట్ర అసెంబ్లీ నుంచి వస్తాయి. వాటన్నిటి మీద మళ్ళీ ఒక డిస్కషన్ చేసి తిరిగి మళ్ళా అంటే ఇది నిరంతర ప్రక్రియ. ఒక యాక్ట్ తీసుకురావాల దేశంలో అంటే దానికి కావలసినటువంటి ఏదో పార్లమెంట్ లో ఎంపీస్ అంతా కూర్చొని లోక్సభలో చేసేసి రాసే తీసుకొచ్చి రాష్ట్రపతికి పంపించేసి ఆమోద ముద్ర వేస్తారు అనుకుంటే తప్పదు. ఈవెన్ దో రాష్ట్రపతి ముద్ర వేసినా కూడా దాన్ని ఛాలెంజ్ చేసే రైట్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి సుప్రీంకోర్టులో రైట్ చేసే దాని చట్టాన్ని ఏంటి ఛాలెంజ్ చేసే రైటు ప్రతి పౌరుడికి ఉంటది. సో ఇంత ఉన్నప్పుడు కేవలం ముసాయిదా మీద మాత్రమే ఈ దేశంలో ఏ రాష్ట్రము యాక్ట్ తయారు చేయకుండానే ఈ రాష్ట్ర ప్రభుత్వం యాక్ట్ తయారు చేయడానికి వెనుకున్నటువంటి కుట్ర ఏంటి? అది ఫండమెంటల్. ఈరోజు నిన్నటి నుంచి వైసీపీ పార్టీ ఒక 2-3 రోజుల నుంచి ఆపసోపాలు పడుతుంది. కొన్ని వాళ్లకు సపోర్ట్ చేసే మీడియా ఛానల్ అయితే ఆ కలాం గారిని ఎంటేసుకొని ఆయన ఏదో ఇంటలెక్చువల్ అనే పేరు మీద ఆయన ఏదో యాక్ట్ మీద మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే దాంట్లోనే క్లారిటీ లేదు అసలు. ఇప్పుడు ఇన్ని రోజులు నాకు తెలిసి నేను చదువుకున్నది నాకున్న నాలెడ్జ్ ప్రకారం టైటిల్ డీడ్ ఆల్రెడీ ఉంది. మీరు ఇప్పుడు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ టైటిల్ డీడ్ దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కొత్తగా ఇప్పుడు కొత్తగా మీరు దాని మీద వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ పత్రాలు ఎత్తుకొని పోతే వాళ్ళంట దాన్ని నోటిఫై చేస్తే ఆ నోటిఫై మీద ఒక టైటిల్ డీడ్ ఇచ్చి పర్మనెంట్ టైటిల్ డీడ్ ఇస్తారంట. మరి ఇన్ని రోజులు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో డబ్బులు ఎందుకు కలెక్ట్ చేసినట్టు? పర్సంటేజ్ల మీద వాల్యూ మీద పర్సంటేజ్ ఎందుకు చేసినట్టు? మరి రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఎందుకు ఉన్నట్టు? వాటిని సేలబుల్ రేట్ ఎందుకు వచ్చింది? లేకపోతే పర్చేసింగ్ రేట్ ఎట్లా వచ్చింది? వాటిని బ్యాంకులు ఎట్లా ఆథరైజ్ చేస్తున్నాయి? గ్యారంటీగా బ్యాంకులు ఎట్లా లోన్లు ఇస్తున్నాయి? కొలాటరల్ సెక్యూరిటీస్ మీద, డైరెక్టివ్ సెక్యూరిటీస్ మీద. దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, ఇప్పుడు సపోజ్ ఈ టైటిల్ డీడ్ ఉంది, గవర్నమెంట్ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటాయి. రేపు పొద్దున ల్యాండ్ అక్విజేషన్ జరుగుతుంది ఏదైనా అవసరం అయితే, అంటే అప్పుడు కోర్టుకు పోవడానికి ల్యాండ్ హోల్డర్కు రైట్ ఉండదు. గవర్నమెంటే డిసైడ్ చేసేస్తుంది. గవర్నమెంట్ గ్యారంటీ అంట దానికి. గవర్నమెంట్ వాల్యూ కట్టేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఏ ప్రాపర్టీ అయినా తీసుకోవచ్చు. గవర్నమెంట్ గ్యారంటీ అయినప్పుడు ఆ గ్యారంటీ అనే ప్రాపర్టీని ఇంకో చోట ఎక్కడైనా తనఖా పెట్టి డబ్బులు తీసుకొచ్చుకోవడం నమ్మకం ఏంటి? అసలు ప్రాపర్టీ హోల్డర్ ఎవరైతే ఉన్నారో తరతరాలుగా ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి తండ్రులు తాతలు ముత్తాతల నుంచి వచ్చిన ఏరియన్స్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద ఇప్పుడు కొత్తగా రాజముద్ర వెళ్ళేస్తారు. అంటే దేశంలో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది విషయంలో, ముసాయిదాలో లేనటువంటి అంశాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పెట్టింది. ముసాయిదాలో ఉన్న అంశాలు వేరు, ఇందులో ఉన్న అంశాలు వేరు. ఇక్కడ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టం చేయక మునిపే ఈ రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని ఆమోదించుకొని ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే దాని మీద అసలు ఎవరికి క్లారిటీ లేదు. పోనీ వీళ్ళు చెప్పినట్టు ఏదైనా దీని మీద చర్చకు పెట్టాలా, లేకపోతే దీని మీద చర్చ జరగాల, లేకపోతే ఈ ముసాయిదా మీద ప్రజల్లో ఒక ఒపీనియన్ తీసుకోవాలా? అదేం లేదు. ఆల్రెడీ గెజిట్ 2023 అక్టోబర్లో అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే 6,000 గ్రామాల్లో సర్వే అయిపోయింది. ఆయన కలాం గారు చెప్తున్నట్టు నిజమైతే, ఇంకొక ఆయన చెప్పేది ఏంటంటే ఇంకా 11,000 గ్రామాల్లో ఇది ఇంకా సర్వే జరగాలి. ఆ సర్వే జరిగితే సర్వే రాళ్ళు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. కొంతమంది ముసుగేసుకున్నటువంటి మేధావులు మాట్లాడుతున్నది అంటే ఎందుకు ఉండకూడదు ఫోటో అంటే ప్రాపర్టీ నీదా? ఇప్పుడు ఒక మేధావి అయితే ఒక మాట అన్నాడు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ లాంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ బోర్డు ఎందుకు ఇవ్వాలంటే ఇంటర్మీడియట్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తుంది కానీ ఇంటర్మీడియట్ బోర్డు ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోటోయో లేకపోతే ఆ రోజు బోర్డు ఉన్న డైరెక్టర్తో ఎవరితో వాళ్ళ ఫోటోలు ఉండవు. అక్కడ ఆథరైజ్ మీద ఒక వ్యవస్థ ఆథరైజ్ చేస్తుంది. అట్లాగే మనకు ఒక వ్యవస్థ ఉంది, ఎంఆర్ఓ, కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ, లేకపోతే ట్రిబ్యునల్, లేకపోతే సివిల్ కోర్ట్స్, లేకపోతే దానికి సంబంధించినటువంటి సిసిఎల్ఆర్, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇవన్నీ అబాలిష్ చేసేస్తాం, దానికి ఒక సపరేట్ వ్యవస్థను తీసుకొని వస్తాం, వాళ్ళు డిసైడ్ చేస్తారు.
అసలు కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థలోకి ఎంటర్ అవ్వచ్చా? ఫండమెంటల్ పాయింట్ ఇక్కడ. కార్యనిర్వాహక వ్యవస్థ పని ఏంటంటే వ్యవస్థలోనే జస్ట్ ఆర్గనైజ్డ్ గా దాన్ని ఆ పని చేసి పెట్టడమే. న్యాయ వ్యవస్థ పని ఏంటి? జస్టిఫికేషన్ చేయడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి. అంతే తప్ప కార్యనిర్వాహక వ్యవస్థలో ఉన్నోళ్లే జడ్జిమెంట్లు ఇచ్చేస్తే, వాళ్ళే టైటిల్ ను డిసైడ్ చేసేస్తే ఇంకా న్యాయ వ్యవస్థకు పని ఎక్కడ ఉంది? అంటే న్యాయ వ్యవస్థను కంప్లీట్ గా మీరు విద్యాసాగర్ గారు అసలు కేంద్ర ప్రభుత్వం ఆ నీతి ఆయోగ్ ద్వారా పంపించినటువంటి ఆ ముసాయిదాలో ఉన్నటువంటి దాని ఎయిమే ఇది కదా. అంటే దేశంలో అన్నిటికన్నా కూడా నంబర్ ఆఫ్ కేసెస్, సివిల్ కేసెస్ ఎక్కువైపోయినాయి, ఇంపాసిబుల్ టు హ్యాండిల్ దెమ్. దీని ద్వారా అభివృద్ధి ఆగిపోతుంది. ఎవరికన్నా కానీ ఒక కన్సిడరబుల్ పీస్ ఆఫ్ ల్యాండ్, అంటే ఒక 100 acres 200 acres ఇవ్వాలనుకుంటే, ఒక ఇండస్ట్రీ పెట్టడానికైనా, ఒక కార్పొరేట్ సంస్థకైనా ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఆ బిట్లో ఎక్కడో చోట ఏదో చిన్న పొరపాటు, ఏదో వివాదంలో ఉండటము, దీని మూలంగా అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. కాబట్టి దీనికి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో చేసినటువంటి సర్వే తప్ప ఇప్పటి వరకు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ పాటు ఇండిపెండెన్స్ తర్వాత కూడా జరగలేదు. కాబట్టి దీనికి ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పడాలి అన్న ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. అంటే ఒకటి, ఈ బర్డెన్ ఆన్ సివిల్ కోర్ట్స్ ల్యాక్స్ ఆఫ్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఈవెన్ 50s 60sలో ఉన్నటువంటి కేసులు కూడా ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. కాబట్టి ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారనేది ఒకటి, ఇది నీతి ఆయోగ్ సూచనల ద్వారా. అయితే మరి ఇక్కడ సమాధానం చెప్పాల్సింది, మీ దగ్గరకు వస్తాను జైకర్ గారు. దేశంలో చెప్పేస్తాను అంటే మీరు లేవనెత్తింది ప్రశ్నలు బ్రీఫ్ గా చెప్పండి. సో అంటే ఇక్కడ మీరు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వివాదాలు పరిష్కరించడానికి నీతి ఆయోగ్ కానీ లేదంటే లా కమిషన్ కానీ రకరకాలుగా సజెస్ట్ ఇస్తూ ఉంటది. అందులో ప్రాబబిలిటీస్ ఎంత, పాజిబిలిటీస్ ఎంత. అంతే తప్ప ఒక ఫ్యాక్టరీ పెట్టాలా, 200 ఎకరాలు ఇవ్వాలా, అందులో ఒక చిన్న సన్నకారు రైతు ఉంటాడు, ఆ భూమి వాడు అబ్జెక్షన్ చేయకుండా ఉండడానికి మేము టైటిల్ డీడ్స్ మా దగ్గర పెట్టుకుంటాం, డాక్యుమెంట్ మొత్తం మా దగ్గర పెట్టేసుకుంటాం, నీకేదో డబ్బులు ఇచ్చేస్తాం, నీ అంగీకారం లేకుండా నీకు ఇచ్చేస్తాం అంటే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉన్నట్టు? అవసరం ఏంటి ఇక్కడ? అదే అసలు ఏమేంటి అసలు తీసుకొచ్చినటువంటి లక్ష్యం ఒకటి. సరే, ఒకవేళ నిజంగా అదే కనుక ఒకటి సురేష్ గారు, నీతి ఆయోగ్ ప్రపోజ్డ్ డాక్యుమెంట్ ఒకసారి వెరిఫై చేసుకోండి మీరు. ఇప్పుడు నేను పూర్తి స్థాయిలో కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏంటంటే ఎంత మాడిఫికేషన్స్ ఉన్నాయో ఒకసారి మీరు గమనించుకోవచ్చు. ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, యాక్చువల్గా నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిందని చెప్పబడుతుంది నాకు తెలిసినంత వరకు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అబ్జెక్షన్ అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇది కోర్టుకి. కానీ అప్పీల్ కాదంటే రివిజన్ చేసుకోవాలంట. మరి రివిజన్కి అప్పీల్కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పేసి చాలా మంది అంటుంటారు. ఓకే, వస్తాను. ఇది దీంట్లో చాలా అంశాలు ఉన్నాయి, ఇక మనలో కూలంకషంగా చర్చించాలంటే టైం పడుతుంది. జైకర్ గారు, ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి అంశాల మీద దేశంలో ఇప్పటి వరకు యాక్ట్ జరగలేదని స్వయాన మీ మంత్రి గారే ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. చాలా గర్వంగా, ఫస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, ఈ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అని చెప్పి చెబుతున్నారు. మరి ఏదైతే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ దేశంలో, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతే తీసుకుందాం, ఏదైతే ముఖ్యమంత్రి గారే దానికి హెడ్ నీతి ఆయోగ్కి, మరి గుజరాతే చేయనటువంటి చట్టాన్ని మరి మీరు మీకు ఈ రాష్ట్రానికి అంత సూటబుల్ అవుతుందని చెప్పేసి అంత గ్యారంటీ ఉందా మీకు? ఈ దేశంలో మిగిలిన రాష్ట్రాలకి ఏ రాష్ట్రానికి లేనటువంటి అబ్జెక్షన్స్? జైకర్ గారు, మీది మ్యూట్లో ఉంది ఆడియో. ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి, అట్లాగే సిటీ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. అయితే ఇప్పుడు దీని మీద పూర్తి స్థాయిలో అవాస్తవాలను, విష ప్రచారాన్ని, అంటే ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అభద్రతా భావాన్ని, గందరగోళాన్ని సృష్టించడానికి తెలుగుదేశం చేస్తున్నటువంటి ఒక కుటిల యత్నం, కుయత్నంగా మాత్రమే దీన్ని చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ భూ హక్కు యాజమాన్య చట్టం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అనేది ఆంధ్రప్రదేశ్ పేద ప్రజల పాలిట, మరి ముఖ్యంగా ₹1,00,000 లోపు ఆదాయం సంపాదిస్తున్నటువంటి పేద రైతుల పాలిట ఒక బ్రహ్మాండమైనటువంటి వరం కాబోతుంది. మరి విశేషంగా ఎవరైతే ఈ భూమి వివాదాలు వీటి మూలాన సుమారు
ఒక సంవత్సరానికి సాలీనా 15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయండి. ఈ భూ వివాదాలకు వెళ్ళే ఛార్జీలు అయితేనేమి, అక్కడ తిండి వ్యవహారాలు అయితేనేమి, లాయర్ల ఖర్చులు అయితేనేమి, ఇట్లా ఈ భూ వివాదాలకు ఒక చెక్ పెట్టాలని కేంద్రం పంపించినటువంటి ముసాయిదా పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఒక యాక్ట్ గా తీసుకురావడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022 అనేది ముందు ప్రధానంగా తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఇది ఆంధ్రప్రదేశే చేస్తుందా, మిగతా వాళ్ళు చేస్తున్నారా అనేటటువంటి మీకు ఒకవేళ డౌట్ వస్తే, ఈ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదండి, 18 రాష్ట్రాలకు ఈ ప్రతిపాదనలు అత్యంత వేగిరంగా అందాయి. ఈ 18 రాష్ట్రాల్లో సుమారు 12 రాష్ట్రాలు ఇప్పటికీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవడానికి, దాన్ని యాక్ట్ గా మలుచుకోవడానికి ఆయా రాష్ట్రాలు, ఎందుకంటే ఆ భూమికి సంబంధించినటువంటి ఇష్యూ స్టేట్ లిస్ట్ లో ఉంటుంది కాబట్టి ఆయా రాష్ట్రాలకు తగినటువంటి భూ హక్కు చట్టాలను తయారు చేసుకోవడానికి వెసులుబాట్లు కలిగించారు. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా, ఇది కేంద్రం పంపించినటువంటి ప్రతిపాదన. ఈ ప్రతిపాదనని ఎందుకోసం ప్రతిపాదించాల్సిన పరిస్థితి వచ్చిందనంటే, సుమారు 14% హత్యాకాండ, 14% హత్యలు జరుగుతున్నాయి అని అంటే, జరుగుతున్నటువంటి ఎన్సీఆర్బి రికార్డ్స్ చెప్తున్నాయండి, నేను చెప్పట్లేదు. ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం సుమారు 14% హత్యలు జరుగుతున్నాయి అని అంటే, అది భూ వివాదాలు, భూ తగాదాల కారణంగానే హత్యలు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే, సుమారు 66% కేసులన్నీ కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నటువంటి కేసులన్నీ భూ వివాదాలకు సంబంధించినటువంటివే ఉన్నాయి. ఇక్కడ వీటన్నింటికి ఇది వెనకాల ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇక్కడ పత్రాలను రిజిస్టర్ చేస్తున్నాం కానీ భూముల మీద ఉన్నటువంటి హక్కులను రిజిస్టర్ చేయట్లేదు. కంక్లూజివ్ టైటిల్ అనేటటువంటిది అందించట్లేదు కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈ భూమి నీదా నాదా కాదా అని తెలుసుకోవడానికి అడంగల్లని 1B లోకి వెళ్ళాలని, అట్లాగే RSR లోను, RHR లోను, ఇట్లాంటి రకరకాలైనటువంటి రికార్డ్స్ లను వెరిఫై చేసుకొని, అయినప్పటికీ కూడా ఇన్నిన్నప్పటికీ ఆ ఈసీలు అవి ఇవి చెక్ సారీ అండి, చిన్న టెక్ అలా ఇవన్నీ రికార్డ్స్ అన్ని చెక్ చేసినప్పటికీ కూడా చివరికి అసలు ఆ భూమి మందా కాదా అనేటటువంటి మీమాంసలో వివాదాలు అవుతున్నాయి. కాబట్టి ఈ వివాదాలను నివారించడం కోసం కంక్లూజివ్ టైటిల్ అనేటటువంటి దాన్ని ఇవ్వాలని, రెండవది ఏంటంటే భూమి మీద ఆ యజమానికి పూర్తి స్థాయి హక్కులు అందించాలనేటటువంటి ప్రధాన ఉద్దేశంతో, ఇది ఇప్పటి నుంచి వస్తున్నది కాదండి, 1980 నుంచే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది చేయాలని కేంద్ర ప్రభుత్వాలు ఎప్పటి నుంచో పరిశీలనలో ఉంచాయి, ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. మరి విశేషంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చేసి ఈ ఫారెన్ డెవలప్మెంట్ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి FDIలు అవి రావడానికి, అట్లాగే వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి, భూ హక్కులు అనేవి ఆ పేద ప్రజలకే అందుబాటులో ఉంటే వాళ్లే డైరెక్ట్ గా ప్రతి బెనిఫిట్ ని వాళ్లే పొందే ఒక రకంగా ఉండాలని చెప్పి మన్మోహన్ సింగ్ గారు కూడా చేయడం జరిగింది. ఇలా ఇది ఇప్పటి నుంచి వస్తున్నటువంటి సమస్య కాదండి. ఎందుకంటే ఈ వివాదాలకు తీవ్రమైనటువంటి ఈ కారణాలన్నింటినీ ఒక్కసారి దునమాడి వీటన్నింటిని ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి సర్వేల ప్రకారం ఉన్నటువంటి ఈ లెక్కలన్నీ వివాదాలకు కారణం అవుతున్నాయి. కాబట్టి వాటిని అన్నింటినీ వివాదాల నుంచి తీసివేయాలన్న ఉద్దేశంతోనే NLRMP అని కానీ DILRMP అనేటటువంటి వాటిని, అంటే నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటి ఒక ప్రోగ్రామ్ ను పెట్టి, అది ఇప్పుడు వస్తున్నటువంటిది కాదండి. 2008లో ఒక ముసాయిదా వచ్చింది, 2009లో, 2011లో, 2015లో, 2019లో, ఇలా రకరకాలైన, అసలు 2015-16 అనుకుంటండి, 2013-2016లో అయితే కేంద్ర ప్రభుత్వం టైటిల్ గ్రాంట్ విధానాలను మొత్తాన్ని రిపోర్ట్లు కూడా వీటి గురించి సమర్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇదేదో ఇప్పుడు నుంచి వస్తున్నటువంటి చట్టం, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నటువంటి చట్టం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు భూములన్నీ కొట్టేస్తారని, ఇంకొక విషయం చెప్పనా అండి, తెలుగుదేశం వాళ్ళు చేసేటటువంటి ఎంత విచిత్రమైనటువంటి విషయ ప్రచారం అంటే, వీళ్ళు అసలు మొత్తం భూమి రికార్డులు మొత్తం వాళ్ళ దగ్గరే ఉంచేసుకుంటారు, వాటిని ఏమంటారు, జిరాక్స్ కాపీలు మాత్రమే ఇస్తారని పిచ్చి ప్రేలాపనలు ప్రేలుతున్నారండి. ఎంత దరిద్రం అంటే ఇది. ఈ స్టాంపింగ్ అనేటటువంటిది ఎంత దుర్మార్గమైనటువంటి విష ప్రచారం అంటే, ఈ స్టాంపింగ్ కి వీళ్ళు ఇచ్చినటువంటి ఇంటర్నల్ సర్క్యులర్ ను కూడా దాన్ని పూర్తి స్థాయిలో
ఇది ఒక తెలుగుదేశానికి ఒక వైసీపీకి సంబంధించిన అంశం కాదు. ఇది ప్రజలకు సురేష్ గారు వినండి ప్రజలకు సురేష్ గారు. సంబంధించిన ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విష ప్రచారమే. ఎందుకంటే జైకర్ గారు మీ పాయింట్ నాకు అర్థమైంది. ఇక్కడ మీరు మీ వైసీపీ టీడీపీ వాళ్ళు ఒక్కళ్ళే చదువుకున్న వాళ్ళు కాదు. మీ దగ్గరే మేధావితనం ఉందనుకోమాకండి. మీరు ఒక చట్టం చేశారు, శాసనసభలో ఒక చట్టం చేశారు, అది రాష్ట్రానికి సంబంధించిన ప్రజల కోసం చేసినటువంటిది. కాబట్టి మీ టీడీపీ వాళ్ళు మీ వైసీపీ వాళ్ళకే చదువు వచ్చిందని అనుకోమాకండి. మాకు చదువచ్చు, మేము చదువుకోవాలి. ఒక సామాన్యుడిగా మేము క్వశ్చన్ చేస్తాం, మీడియా తరఫున మేము కూడా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎన్ యాక్ట్ డన్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఏపీ. ఈజ్ ఇట్ బెనిఫిషియల్ ఆర్ నాట్? మీరు అన్నట్టుగా గనక వివాదాలని తగ్గించే ఉద్దేశమే కనుక ఉంటే వెల్ అండ్ గుడ్, వీ విల్ వెల్కమ్ ఇట్. కానీ పెనంలో నుంచి పొయ్యిలో పడినట్టుగా ఉన్న వివాదాలకు తోడు ఇంకా మరిన్ని వివాదాలు, లేకపోతే లోపభూయిష్టంగా ఉండకూడదు అనేదే రాజ్యాంగం చెప్తుంది. దానికోసమే శాసనసభ పార్లమెంట్లు ఉన్నాయి. అందుకోసమే ఒక బిల్లు పెట్టేటప్పుడు సమగ్రమైన చర్చ జరగాలనేది. ఆ చర్చ జరగాలనుకున్నప్పుడు ప్రతిపక్షాల యొక్క పాత్ర సమగ్రంగా ఉండాలనేది. అది ఎక్కడ కనపడటం లేదు. అక్కడ లోక్సభలో అయినా కానీ, ఇటు శాసనసభలో అయినా కానీ అదే కదా పెయిన్. దట్ ఈస్ ద పెయిన్, దట్ ఈస్ ద కాజ్, అసలు మెయిన్ కాజ్ అది. ఆ చర్చ జరగకపోవడం మూలంగానే వన్ సైడెడ్గా బిల్స్ చట్టరూపం తీసుకుంటున్నాయి. దానిలో ఉన్న లొసుగుల్ని పూర్తి స్థాయిలో చర్చలో పెట్టకపోవడం మూలంగానే ఆ తర్వాత ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది ఓన్లీ మై అబ్జర్వేషన్. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్లీజ్ బీ పేషెంట్. లక్ష్మణ్ గారు మాట చెప్పనియండి. ఈ స్టాంపింగ్ అనేటటువంటి మీది ఆడియో మ్యూట్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. విద్యాసాగర్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉంది. విద్యాసాగర్ ఒక్క నిమిషం అండి. ఈ స్టాంపింగ్ అనేటటువంటి ప్రక్రియ ద్వారా ఏమవుతుందంటే ఇక్కడ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తారు, డిజి లాకర్ అనే సిస్టమ్ ఏర్పాటు చేస్తారు. కాబట్టి డిజిటల్ లక్ష్మి గారు మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ బీ పేషెంట్. Right, I got a para, just one of the thing. All Deputy Inspector Generals, DIGs, and Deputy Registrars, DRs, in the state are invited to review the subject and referenced information. Below, you will find the URL for the staging testing server. Selected sub-registrars from each zone are tasked with testing 135 documents by generating PDE. I don't know whether it is PDE or PDF. I don't know whether maybe E అనేది ఇంకోటి ఉందేమో. Documents using the provided testing URL. Please submit feedback to superintendent.cod@igrasap.gov.in within 2 days. This is the circular given on 25th April 2024. That is last month itself. 25వ తారీఖు ఏప్రిల్ పోయిన నెల 25వ తారీఖు ఇచ్చినాడు. విద్యాసాగర్ మీరు మ్యూట్ లో ఉంది. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారండి ఈరోజు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారండి? నేను స్టూడియోలోకి వచ్చే ముందు విన్నాను, అప్పటికి ఇంకా కొనసాగుతోంది. హీ సెడ్ ఇట్స్ నాట్ ఇన్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్, ఇంకా 2 years పడుతోంది, ఎందుకంటే ఇంకా భూ సర్వేలు పూర్తి కాలేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే ద సెట్ సర్క్యులర్ సేయింగ్ దట్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ టెస్టింగ్ ఫేజ్. ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ అంటారు సాఫ్ట్వేర్ సైడ్ అయితే టెక్నికల్గా. కోర్స్ ఇది కూడా ఒక టెస్టింగ్. ఆల్రెడీ కొన్ని రిజిస్ట్రార్స్ కూడా సెలెక్ట్ చేశారు అని అంటున్నారు కదా. మరి ఇది ఇంప్లిమెంటేషన్ కోసం ఆల్రెడీ సిద్ధపడిపోయిన తర్వాత ప్రజల్లో ఒక చర్చ వచ్చినప్పుడు దాని సమాధానాలు చెప్పకుండా మళ్ళీ ఎలక్షన్స్ టైమ్గా, ఎలక్షన్స్ టైమే వెరీ క్రూషియల్ కాదంటలేదు. ప్రజల్లోకి ఎవరైనా కానీ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ పంపించాలి. కాబట్టి ఈసీ ఏదో నోటీసులు ఇచ్చారంటే టీడీపీ వాళ్ళు ఇది ఫాల్స్. కోర్స్ ఇది అంత ఒక ఐవీఆర్ఎస్ల ద్వారా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా పంపించడం కూడా కరెక్ట్ కాదు. అది అంతవరకు దాన్ని కర్టైల్ చేయాలనేది ఈసీ చూసుకుంటుంది. విద్యాసాగర్ గారు మీరు క్విక్గా ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ గురించి యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్? అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, లేకపోతే టీవీ చర్చలో పాల్గొన్న మిత్రుడు కానీ, లేకపోతే వైసీపీ వాళ్ళు కానీ చెబుతున్నది అబద్ధం అనేది సర్కులర్ ద్వారా నిజమైంది కదా అంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఆల్రెడీ ఇన్ టెస్టింగ్ ఫేజ్. yes, it's already in testing phase, so they are ready to implement. చేసుకుంటూ ఇంప్లిమెంట్ కాలేదు అంటే
16 సబ్ రిజిస్టర్ ఆఫీసుల్ని ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ జరుగుతోంది, టెస్టిమోనియల్స్ జరుగుతున్నాయి. అదో చిత్తూరు జిల్లాలో రేణిగుంట ఒక సబ్ రిజిస్టార్ ఒకటి టెస్టిమోనియల్ ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ వాళ్ళు మూవింగ్ ఫార్వర్డ్. వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు అన్నది ఒక డాక్యుమెంట్ ఈ సర్కులర్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో అబద్ధాలను ఎవరు ప్రచారం చేస్తున్నారు? వైసీపీ ప్రచారం చేస్తుందా, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తుందా, టీడీ ప్రచారం చేస్తుందా? ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద టాస్క్, ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద వే, స్టిల్ యు ఆర్ దట్. లేదు కాదు కాదు, ఇది సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్తాడు, ధర్మాన చెప్తాడు, బొత్స చెప్తాడు, ముఖ్యమంత్రి చెప్తాడు, ఇలాంటి టీవీలో మీడియా వాళ్ళతో కూర్చొని చెప్తారు, ఆ బూత్ మీడియా మాట్లాడుతుంది. ఇప్పుడు దానికి ఏం జవాబు చెప్తారు మరి? ఓకే ఓకే, మనం కొద్దిగా పొలిటికల్ సైడ్కి వెళ్ళొద్దు, ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి లెట్ us బి కన్స్ట్రైన్ ఫ్రమ్ దెమ్. పొలిటికల్ సైడ్కి వెళ్ళడం లేదు. ఇప్పుడు ఏంటంటే కూర్చొని ఎన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు టీవీ డిస్కషన్స్ లో వీళ్ళు. లక్ష్మణ్ గారు సారీ, కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. సార్, నౌ యువర్ అనాలిసిస్ అనే హోల్. చట్టం అన్నది ప్రజలకు చుట్టంగా ఉండాలి, అంటే ప్రజలకు రక్షణగా ఉండాలి. ఏ చట్టాలైనా కూడా, ఏ చట్టాలు తీసుకొచ్చినా కూడా ప్రజలకు రక్షణగా ఉండాలి. అదే కదా పరిపాలన అంటే. అలా కాకుండా ప్రజలను భయపెట్టే విధంగా చట్టాలు తీసుకొస్తాము అంటే కనుక ఎవరు కూడా అంగీకరించారు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎందుకు ఆ చట్టాన్ని తీసుకురావాలా అనేది రాష్ట్రాల అభిప్రాయాలకు పంపించింది. అంటే భూముల ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా రాష్ట్రాల పరిధిలోనే ఉంటది, కేంద్ర పరిధిలో ఏం ఉండదు. ఇప్పుడు కేంద్రానికి ఏదైనా ఒక ఆఫీసు రాష్ట్రంలో పెట్టాలి అంటే రాష్ట్ర ప్రభుత్వమే ల్యాండ్ అలాట్ చేయాలి కేంద్రానికి. కేంద్రానికంటూ ప్రత్యేకంగా ఇది ఒక సైనికుల, అంటే మనకి ఈ యొక్క మిలిటరీ వ్యవస్థలో ఉన్నటువంటి భూములు తప్ప ఇంకా మిగతా భూములు అనేవి లేవు, ఎక్కడ కూడా లేవు ఇండియాలో. అందువల్ల ఇక్కడ ఏమైంది, ఇది చాలా కంప్లైంట్ వెళ్తున్నాయి. ఏం వెళ్తున్నాయి, రాజకీయ నాయకులు ఆశగాడు దురాశకు పోయి ఒక్కొక్కరి దగ్గర 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు బినామీ పేరుతో పెట్టుకొని వ్యవహారం నడుపుతున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ఎంటైర్ కంట్రీలో ఈ భూ ఆక్రమణ వ్యవహారాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు ఒక పేదవాడు ఎప్పుడో తన తాతల నాటి భూములు 2 ఎకరాలు 3 ఎకరాలు అనుభవిస్తూ దాని మీద జీవిస్తూ పిల్లల్ని చదివించుకోవడమో ఏదో చేస్తూ ఉంటే మనం చూసాం. లాస్ట్ మంతే ఫ్యామిలీ మొత్తం ఊరేసుకొని చనిపోయారు. ఎందుకు? వాళ్ళ యొక్క భూమి ఎప్పటి నుంచో ఉన్నది, వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూమిని ఏం చేశారు, ధరణిలో మార్చేశారు. మార్చేసి వాళ్ళ పేర్లు లేవు, వాళ్ళ భూమి వాళ్ళ పేరుతో లేదు, వేరే వాళ్ళ పేరుతో ఉంది. నాది ఇది భూమి అని చెప్పి అతను వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడు. సో తట్టుకోలేక ఇంకా బతకడం ఎలా, దాని మీదనే ఆధారపడి బతికేవాడు ఖచ్చితంగా బతకడం ఎలా అనేది సమస్య వస్తుంది. తెల్లవారి నుంచి ఎలా బతకాలి అది లేకపోతే అని భయపడిపోయి మొత్తం పిల్లలతో సహా అందరినీ ఉరి వేసి చనిపోయారు వాళ్ళు కూడా, భార్యాభర్త కూడా. అంటే ఇక్కడ ఈ భూ దురాక్రమణ ఏదైతే ఉందో దీన్ని అరికట్టాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజల యొక్క భూములను వాళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఏంటంటే పెద్ద విలువ ఉండేది కాదు, పట్టించుకునే వాళ్ళు కాదు, కాలం నడిచిపోయింది. ఇవాళ భూమి విలువ విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి, ఎక్కడ చూసినా కూడా రేట్లు పెరిగిపోయాయి ఎంటర్ కంట్రీలో. బంగారం అయిపోయింది భూమి, అయిపోయింది. రక్షణ కావాలంటే ఒక చట్టం తీసుకురావాలి. భయ్యా బాబు, ఇదిగో మా దగ్గర ఈ డ్రాఫ్ట్ ఉంది, దీన్ని మేము ఇలా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాము, దీన్ని మీరు చట్టం రూపంలో తీసుకురండి అని ఒక డ్రాఫ్ట్ పంపించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం బాధ్యత అది పంపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిశీలించి దాన్ని చట్టంగా అసెంబ్లీలో పెట్టి చట్టంగా తీసుకురావాలి. ఇప్పుడు నాకున్న సమాచారం మేరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంకా చట్టంగా తీసుకురాలేదు దీన్ని. ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రాష్ట్ర ప్రభుత్వాలు చట్టంగా తీసుకురాలేదు. ఆంధ్రప్రదేశ్ లో మనకు కనిపిస్తున్నప్పుడు ఏమైపోయింది, ప్రజల ముందు చట్టం తెచ్చే ముందు ఆ యొక్క చట్టం పూర్వాపరాలు అసెంబ్లీలో గంటల పాటు చర్చించి ప్రజలకు ఆ యొక్క సమాచారం అందించి ఉండాలి. అది జరగలేదు. ఎప్పుడు అసెంబ్లీలో చర్చించారో చర్చించలేదో ఎవరికి తెలియదు. అలాగే
భూమికి ఇలా చట్టం రాబోతున్నది అని చెప్పి సభలు సమావేశాలు నిర్వహించి అధికారులు రైతులకు చెప్పగలిగినారా, ప్రజలకు తెలియజేసినారా అంటే తెలియలేదు. ఉన్న ఫలంగా ఆర్డర్లు వచ్చేసరికి ఏమైంది, దాన్ని తెలుగుదేశం పార్టీ అవకాశం ఉంది. ఎన్నికలు కదా, ఎన్నికలు వచ్చాయి, ఖచ్చితంగా అటువంటివి తీసుకుంటారు. ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశమే ఆ పని చేసి ఉంటే, ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తీసుకోరు అవకాశం, తీసుకుంటారు కదా. ఆయన కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏం చెప్తున్నారు, మీ భూముల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ కూడా అధికారుల దగ్గర ఉంటాయి, మీకు జిరాక్స్ కాపీలు మీ ముఖాన కొడతారు, నువ్వు ల్యాండ్ అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా అధికారి దగ్గర పోయి పర్మిషన్ తీసుకోవాలా అంటే అని ప్రచారం మొదలుపెట్టారు. ఇది చట్టానికి విరుద్ధం. అంటే మన ప్రజాస్వామ్య వ్యవస్థలో నా భూమిని నేను అమ్ముకోవాలన్నా, నేను వేరే వాళ్ళ భూమి కొనుక్కోవాలన్నా నేను అధికారి దగ్గర పోయి పర్మిషన్ తెచ్చుకోవాలన్నా? ఎందుకు పర్మిషన్ తెచ్చుకోవాలి? అక్కడ ప్రజలు బొగ్గుమన్నారు. ఓయమ్మ, ఇంత ద్రోహమా, ఇంత మోసం జరుగుతున్నదా, మన భూములకు వాడేవాడు ఆ అధికారి దగ్గర పోయి మనం పర్మిషన్ తెచ్చుకోవాలన్నా, వాని దగ్గర క్యూలో నిలబడుకొని వానికి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకొని అని చాలా చర్చ అయితే జరుగుతున్నది. ఇది అవకాశంగా ఉపయోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఇప్పుడు నిజం ఏంది అందులో, మళ్ళీ ఏం చేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలివిగా, ఇది కేంద్రం నుంచి వచ్చింది అని చెప్పి బీజేపీతో అలయన్స్ టీడీపీతో ఉంది కాబట్టి కేంద్రం మీద తోసే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి మీద తోసేయడం ఎందుకే, చట్టం అనేది మీరు కదా చేశారు. వాళ్ళు ఇప్పుడు సలహా ఇస్తారు అనుకోండి, సలహా ఇచ్చిన మీద తోసేస్తారా? జైకర్ గారు మీద ఆడియో మ్యూట్ లో జవాబు చెప్పాలా? సార్ మీరు అలా అపవాదులు పెట్టబాకండి. ఇది కేంద్రం పంపించిన ముసాయిదా అన్నాం గానీ ఇది కేంద్రాన్ని నిందించినటువంటి స్టేట్మెంట్ ఒకటైనా చూపించండి మీరు. రెండవది, ధర్మాన ప్రసాదరావు గారు నిన్నేమన్నారు జైకర్ గారు? నిందించలేదండి. వినండి సార్, కేంద్రం కన్సైన్సెస్ కోసం పంపించింది, 18 రాష్ట్రాలకు ప్రతిపాదనలు పంపించింది. 12 రాష్ట్రాలను ఈ ప్రతిపాదనలను ఆమోదించే దిశగా అక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్ని రాష్ట్రాల కన్సైన్సెస్ వచ్చిన తరువాత ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఖచ్చితంగా మేము యాక్ట్ ని అమలు చేసి తీరుతాం, ఎప్పటి వరకు మేము అమలు చేయము అని ధర్మాన ప్రసాదరావు గారు చాలా క్లియర్ గా చెప్పారు. జైకర్ గారు ఒక నిమిషం అండి, జనంలో వ్యతిరేకత వచ్చేసరికి భయపడి చెప్తున్నాడు అన్నమాట. ప్రజాబాహుళ్యంలో దీని మీద చర్చ మీరు అనుకున్న దానికన్నా చాలా విస్తృతంగా నెగిటివ్ గా జరుగుతుంది కాబట్టి డ్యామేజ్ కంట్రోల్ లో భాగంగా అది కూడా బాధ్యతగా చెప్పలేదు ఆయన. బాధ్యతగా మీరు అన్నట్టుగా చెప్పలా, ముసాయిదా ఇచ్చింది మేము చట్టం చేసామని చెప్పలేదు ఆయన. ఇది కేంద్రం తీసుకొచ్చిన చట్టం అన్నాడు ఆయన. కేంద్రం తీసుకొచ్చిన చట్టం అన్నాడు. యూ కెన్ గో బ్యాక్ yesterday. He did the press meet yesterday itself. I listened with my own ears. నేను చెప్తున్నాను కదండి, కేంద్రం తెచ్చిన చట్టమే ఇది, కాదని ఎవరన్నారు? కేంద్రం తెచ్చిన చట్టమే. రాష్ట్ర ప్రభుత్వ భూముల మీద వినండి, మీరు 10 సార్లు చెప్పినటువంటి మాటలు 10 సార్లు నొక్కి ఒక్కనించవసరం లేదు. అసలు కేంద్రం కూడా నీతి ఆయోగ్ ద్వారా వచ్చినటువంటి ఒక ముసాయిదా అది మీరు తీసుకురాకపోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. బికాస్ మీరే చెప్పారు కదా ఇట్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్. అందుకని ఇప్పటి వరకు ఏ స్టేట్ కూడా దీని మీద ముందుకు వెళ్ళాలా. మీరు చాలా వీరోచితంగా వెళ్ళారు, హీరోయిక్గా వెళ్ళారు. దాని వెనకాల నిజంగా గనక మంచి ఉద్దేశం ఉంటే కరెక్ట్ కాదనేది లేదు. కానీ ఈ దేశంలో సరైనటువంటి భూ సర్వేలు జరగలేదు అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. దాన్ని ముట్టుకుంటే అదొక పెద్ద తేనె తుట్టి లాంటిదని అన్ని రాష్ట్రాలకు తెలుసు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ కాంట్రవర్షియల్ యాక్ట్ అని అందరికీ తెలుసు కాబట్టి దాని జోలికి వెళ్ళాలా? ఐ విల్ టెల్ ద హిస్టరీ. అదేం కాదు ఇక్కడ సాధారణంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి భూముల బినామీల వ్యవస్థ ఏదైతే ఉందో, అట్లాగే దొంగతనంగా భూములు కొట్టేసినటువంటి తెలుగుదేశం లాంటి ఈ దుర్మార్గులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ భూభాగోతాలు, భూదోపిడీలు బయటపడతాయనేటటువంటి భయంతో దీని మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని అన్ని పార్టీల్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ భూపకాసురులు ఉంటారు. అది ఈ దేశంలో అందరికీ తెలుసు. అందుకని చెప్పేసి నేను ఇందాక అన్నది అదే,
వివాదాలని తగ్గించే విధంగా ఉండాలి కానీ వివాదాలను మరింత సృష్టించే విధంగా పెంచే విధంగా ఉండకూడదు మనం తీసుకొచ్చే చట్టమైనా కానీ. అది కదా జరగాల్సింది. ఆర్టీఓ ఒక్కడే ఇండిపెండెంట్ అయిపోతాడా ఏంటి? వీళ్ళు చదువుకున్న వాళ్ళు న్యాయమూర్తులు న్యాయస్థానాలు ఇవన్నీ పక్కకి వెళ్ళిపోతాయా? మీరెవరైతే నియమిస్తారో ఆర్టీఓకి అపరిమిత అధికారాలు ఇచ్చేస్తారా? మీరు ఆ ముసాయిదాని సరిగ్గా చదవకుండా మాట్లాడుతున్నారు. కోర్టులకు పూర్తి స్థాయి జోక్యం లేదనేటటువంటి మాట అవాస్తవం. సివిల్ కోర్టులకు లేదు, సివిల్ కోర్టులకు లేదు, సివిల్ కోర్టులకు లేదు, హైకోర్టుకు మాత్రమే ఉంది. ఆ హైకోర్టుకు కూడా అప్పీల్ చేయడానికి లేదు, రివిజన్ మాత్రమే చేయాలి. రివిజన్ అంటే ఏంటి? ఇప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ట్రిబ్యునల్ ఖచ్చితంగా అక్కడ టైటిల్ అప్పిలేట్ అథారిటీ ఉంటుంది, టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పిలేట్ అథారిటీ ఉంటుంది. అప్పిలేట్ అథారిటీ దృష్టికి తీసుకువెళ్ళవచ్చు. అక్కడ పరిష్కారం లేనటువంటి ఏ విషయాన్నైనా సరే హైకోర్టులో దాన్ని పూర్తి స్థాయిలో పరిష్కారం అదేనండి నేను అదే చెప్తున్నా. ఇది మీరు పూర్తి స్థాయిలో తీసుకొచ్చిన న్యాయస్థానాల ముందు నిలబడదు. ఆ సంగతి నాలంటి వాళ్ళకి తెలుసు, కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే ఈ దేశంలో రాజ్యాంగ వ్యతిరేకమైన చట్టం ఏదైనా సరే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశమే లేదు. మీరేంటి మోదీ తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు, రైతు చట్టాలే వెనక్కి తీసుకున్నాడు ఆయన. ఏది యాక్ట్ రూపంలోకి వచ్చిన వాటినే సారీ చెప్పి మరి ప్రధానమంత్రి వెనక్కి తీసుకున్నాడు 3 చట్టాలు. కాబట్టి ఇటువంటి చట్టాలు మీరు కాదు ఎవరు తీసుకొచ్చినా కానీ రాజ్యాంగ వ్యతిరేకం అయితే వెనక్కి వెళ్లాల్సిందే, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అది ఎక్కడికక్కడ ప్రజల్లోకి ఒక బాధ్యతాయుతంగా తీసుకెళ్లాలి. అది ఈవెన్ తెలుగుదేశం అత్యుత్సాహంగా ఐవీ అరెస్టులు చేసినా కూడా నేను దాన్ని కూడా తప్పు పడతా. ఎస్ విద్యాసాగర్ గారు. సురేష్, ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు ఫేక్ డాక్యుమెంట్లు దీని ద్వారా జరిగేది ఏంటంటే గొడవలు, అసలు ఎంత అరాచకం స్టార్ట్ అవుతుందో మీకు తెలీదు. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి నాది అంటాడు, ఇంకో ఫేక్ డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇది కూడా నాదే అంటాడు, ఆ ప్రాపర్టీ నాది అంటాడు. అంటే ఎవరికి ఇస్తావు? అప్పుడు ఎవరు డిసైడ్ చేయాలి? వాళ్ళకి కావాల్సిన మనిషికి కావాలా? సృష్టించే అవకాశం వాళ్ళకి కావాల్సిన మనిషికి తీసుకోవడానికి ఇప్పుడు మీరు ఆగాల కానీ జైకర్ గారు, మరి అదే గనక నిజంగానే భూ హక్కుదారుడైతే కాదు, అతని మీద ఏదంటే గొడ్డ కాల్చి మొహాన్ వేసేసి ఒక వివాదం సృష్టించి అతను ప్రూవ్ చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడుంటారు? ఇక్కడ ఉండాలి కదా, పనులన్నీ మానుకొని ప్రూవ్ చేసుకుంటాడా? సురేష్ గారు, టైటిల్ కంక్లూజివ్నెస్ లో మనకి బ్లాక్ చైన్ సిస్టమ్ వస్తుంది, డిజీ లాకర్ సిస్టమ్ వస్తుంది. ఈ బ్లాక్ చైన్ సిస్టమ్, డిజీ లాకర్ సిస్టమ్ ద్వారా అన్ని రకాలైనటువంటివి అడంగల్ నుంచి, ఆర్ఎస్ఆర్ నుంచి, 1B నుంచి ఏదైనా సరే అన్ని ఒకే రిజిస్టర్ లో ఉండడం మూలాన దానికి సంబంధించిన తగు సమాచారం అంతా ఒకే చోట ఒకే రిజిస్టర్ లో ఉంటుంది, మళ్ళీ ఇంకెక్కడికి వెళ్ళదు. 4 అంచెల వ్యవస్థ. మీకు అవగాహన కల్పిస్తున్న 4 అంచెల వ్యవస్థ. ఒక దాంట్లో ఫ్లాట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉంటాయి, కొనుగోలు వ్యవహారాలు ఒక దాంట్లో ఉంటాయి, వివాదాల వ్యవహారాలు ఒక చోట ఉంటాయి. ఇలా డిజీ లాకర్ సిస్టమ్ తీసుకొచ్చి బ్లాక్ చైన్ సిస్టమ్ ద్వారా ఏర్పాటు చేసిన వాటిల్ని మ్యానిపులేట్ చేయడానికి గానీ, దాన్ని ఇంకొక రకంగా మార్పులు చేయడానికి గానీ, మార్పింగ్ చేయడానికి గానీ అవకాశం లేనటువంటి చట్టాన్ని తీసుకొస్తుంటే ఇప్పుడు ఎందుకు గింజుకుంటున్నారు అంటున్నా. తెలుసు సార్ జైకర్ గారు, ఆ ప్రాసెస్ లోనే ఎందుకు గింజుకుంటున్నారు? మరింత నష్టం చేకూర్చే అంశాలన్నీ దాని మీద సమగ్రమైన చర్చ జరగాల. చర్చ జరిగితేనే కదా బయటకు వచ్చేది. ఏ చట్టమైనా సమగ్రంగా జరగాల. ఇప్పుడు 95% బాగున్నా కానీ 5% దాంట్లో లోపాలంటే 5% కూడా జరగకుండా చూడాలనేది కదా చట్టం చెప్తుంది. రైట్. విద్యాసాగర్ గారు. నేను చెప్తాను, ఇప్పుడు అసలు ఈ దేశంలో బ్రిటిషర్స్ ల్యాండ్ సర్వే చేసింది, అతని పేరున్నా తెలుసో తెలీదో లేదో నాకు తెలియదు, వైసీపీ వాళ్ళకి. అతని పేరు ఎవరెస్ట్. ఆ రోజుల్లో 19 నెలల్లో భారతదేశం మొత్తం అంతా కూడా 1600 మంది తేట మొత్తం ల్యాండ్ సర్వే చేసి విభాగాలు చేసి 9 క్లాసిఫికేషన్స్ ఇచ్చేసి, ఆయన 9 రకాల ల్యాండ్ క్లాసిఫికేషన్స్ ఇచ్చేసి, గ్రామ కంటాలని, డికేటీలని, గయ్యాలని, లేకపోతే ఒరిజినల్ పట్టా అని, లేకపోతే చెరువు సంక్రమించేదని, నదువు పరివాహక ప్రాంతాలు, ఇట్లా 9 క్లాసిఫికేషన్ చేసి ఆయన 19 నెలల్లో భారతదేశాన్ని సర్వే చేసి పడేశాడు. దానికి గుర్తుగానే కైలాస పర్వతానికి ఎవరెస్ట్ పేరు పెట్టుకున్నారు. అది బ్రిటిషర్స్ పెట్టిండేది. ఇది హిస్టరీ. ఆయన ఇచ్చినటువంటి మ్యాపింగే ఈ రోజుకి కూడా మన దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్.
స్వాతంత్రానికి వచ్చిన తర్వాత నెహ్రూ గారు ఐ థింక్ నెహ్రూ చనిపోయే ముందు సర్వే ఆఫ్ ఇండియాకి ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిక్విజేషన్ పెట్టింది. అయ్యా దాదాపు 100 సంవత్సరాలు పైన అయిపోయింది కదా, అప్పటికే 120 సంవత్సరాలు ఏమో 100 సంవత్సరాలు ఎంతో అయింది అప్పటికి సర్వే అయ్యి. అప్పుడే అడిగారు వాళ్ళు, మీరు ఒకసారి సర్వే చేయండి, మళ్ళీ రీసర్వే చేయండి, మళ్ళీ మనం ఒకసారి చూసుకుందామంటే సర్వే ఆఫ్ ఇండియా చేతులు ఎత్తేసింది. దిస్ ఇస్ రికార్డ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్, యు గో ఇన్ టు ద హిస్టరీ. ఇది మేము చేయలేము, ఇది అది చేసింది చాలా బాగుంది, చక్కగా ఉంది, ఆ గొలుసుల విధానం చాలా చక్కగా ఉంది, అదంతా కరెక్ట్ గానే ఉంటది, ఏదైనా భూ వివాదాలు వస్తే వాళ్ళు పరిష్కరించుకుంటారు, కోర్టులు ఉన్నాయని చెప్పేసి సర్వే ఆఫ్ ఇండియా 1967 అనుకుంటాను అది ఇయర్, సబ్జెక్ట్ కరెక్ట్, దాన్ని రిజెక్ట్ చేసేసి వద్దని చెప్పేసింది. సో దాని తర్వాత ఆ డేట్ నుంచి తర్వాత ఇప్పటి వరకు కూడా సర్వే ఆఫ్ ఇండియా కూడా ఎటువంటి సాహసం చేయలే, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ డిగీలాకు తర్వాత ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ అంతా 10 ఏళ్ల క్రితం ఉన్న టెక్నాలజీ, కొత్త టెక్నాలజీ ఏం కాదు. 8 డ్రోన్ సిస్టమ్, 6 డ్రోన్ సిస్టమ్, 4 డ్రోన్ సిస్టమ్, ఇవంతా కూడా ఈ లాటిట్యూడ్ యాటిట్యూడ్ ఇవన్నీ కూడా కొత్తవేం కాదు, ప్రపంచ దేశాలు చాలా చోట్ల ఉన్నవే, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చే సిస్టమ్ ఏం కాదు ఇదంతా కూడా. నాకు ఈ సబ్జెక్ట్ గురించి 10 సంవత్సరాల ముందు తెలుసు. 8 డ్రోన్ సిస్టమ్, 6 డ్రోన్ సిస్టమ్, ఇదంతా కూడా ఇదే కొత్తదేం కాదు ఇదంతా కూడా. ఇక్కడ వివాదాలకు సంబంధించిన వ్యవహారాలు మీరు ఎట్లా పరిష్కరిస్తారు అంటే దానికి జవాబు లేదు. మేము టైటిల్ యాక్ట్ చదివిన వాడిని, నా దగ్గర బుక్ ఉంది, నేను చదివిన వాడిని. ఎందుకంటే ఇప్పుడు అబ్జెక్ట్ చేస్తున్న అడ్వకేట్లంతా వెధవలు, వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం, అంతేనా? అంటే వాళ్ళు 6 నెలలు కోర్టుకు పోకుండా బాయ్కాట్ చేయడం అంతా కూడా వీళ్ళు చెప్పే ప్రకారం అంతా కూడా వాళ్ళకేం చదువు రాదు, వాళ్ళకేమీ తెలియదు. అంటే కంప్లీట్ గా వీళ్ళు చట్టాన్ని ఎవరికి అర్థం కాదు, వీళ్ళకే తెలుసు అని మాట్లాడుతున్నారు కదా. ఒకసారి వాళ్ళ అడ్వకేట్స్ ని, వాళ్ళ ప్యానల్ పార్టీకి సంబంధించిన అడ్వకేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు పిలిపించి మాట్లాడించండి, ఇది టైటిల్ యాక్ట్ కరెక్ట్ అవునో కాదో వాళ్ళు చెప్తారు. అంటే ఏం మాట్లాడుతున్నాం మనము, ఏం చెప్తున్నాము, ఏం చేస్తున్నాం దాని మీద మినిమం కొద్దిగా నాలెడ్జ్ పెట్టుకొని ఉండాలి. ఈయన ఏం చెప్తాడు, అది ముసాయిదా అంట. ముసాయిదా కాదు బాబు, అది ఒక బిల్లు, యాక్ట్, మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తే టెస్టిమోనియల్లో ఉన్నారు. నీతి ఆయోగ్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, రకరకాల ముసాయిదాలు పంపిస్తూ ఉంటారు. మీకు ఎందుకు తొందర దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి? తొందర ఎందుకంటే ల్యాండ్ కంప్లీట్ గా వీళ్ళు ఏం చెప్తున్నారు ఏంటంటే ప్రభుత్వం గ్యారంటీ ఉంటది అంట. ఇందులోనే కొట్ట ఉంది మేము చెప్తాం. వీళ్ళు చేసేటువంటి ఇప్పుడు చెట్టు పుట్ట, మైనింగ్, ఇసుక, శాండ్, కంకర, ఇవన్నీ కూడా భూమిలోనే దొరుకుతాయి. ఈ భూమి ఇవన్నీ దొరికేదానికి ఈ టైటిల్ యాక్ట్ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయకుండా ముందే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మొత్తం అంటే ప్రకృతి వనరుల్ని కంప్లీట్ గా గవర్నమెంట్ చేతులకు తీసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్ర, ప్రజల ఆస్తుల్ని కాజేయడానికి పండుతున్నటువంటి కుట్ర, న్యాయస్థానానికి ఉండాల్సినటువంటి పవర్ ను కట్ చేసేటటువంటి కుట్ర. ఈ కుట్రలో భాగంగానే ఇది చట్టం నిలబడదని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి కూడా న్యాయస్థానాల్లో పనిచేసేటువంటి అడ్వకేట్స్ కూడా దీని మీద అబ్జెక్షన్ చేస్తూ 6 months నుంచి బాయ్కాట్ చేశారు. చట్టం మీద 6 months నుంచి బాయ్కాట్ చేశారు. ఏ మొహం పెట్టుకొని సిగ్గు ఎగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చేసి ఏ మాత్రం బేసిజాలు లేకుండా ఏ మొహం పెట్టి ఏ దరిద్ర మొహం పెట్టుకొని ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లో మీరు సమర్థిస్తారని చెప్పని చెప్తున్నారు. ఆల్ అడ్వకేట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే అడ్వకేట్స్ తెలియకంటే మీరు చాలా తెలివంతులా, సివిల్ అడ్వకేట్స్ కంటే మీరు చాలా తెలివిమంతులా. అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం ముసాయిలు బయట పెట్టండి. మీకు ఏ ముసాయిలు బయట పెట్టింది కేంద్ర ప్రభుత్వం? మీరు ఏ రకంగా బిల్లు తయారు చేశారు చెప్పండి మీరు ఒకసారి. అసలు మీరెవరు? ప్రజల ఆస్తుల్ని రీటైటిలింగ్ చేయడానికి మీరు ఎవరు ఉంటున్నా నేను? వాట్ వే యు హావ్ రైట్? ప్రజలు ఆల్రెడీ దే ఆర్ హావింగ్ ద రైట్ ఇన్ ద ప్రాపర్టీ ఆన్ దేర్ ఓన్ ప్రాపర్టీ. హూ ఆర్ యు టు? ఈ చట్టాలన్నిటికీ బేస్ అయిన రాజ్యాంగం కూడా ఉంది. అయినా కూడా ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళ గనక సరైన చిత్తశుద్ధి లేకపోతే ఎటువంటి పర్యవసానాలు ఉంటాయి అనేది మనం ఆల్రెడీ చూస్తున్నాం. చట్టాలు అద్భుతంగా ఉన్నాయి, అన్నిటినీ టచ్ చేస్తూనే మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో పొందుపరిచారు. అయినా కూడా సరిగా అమలు జరుగుతున్నాయా? ఎందుకనంటే అమలు పరిచే వారి యొక్క చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. తమకు అనుగుణంగా చిన్న ఉంటాయి సార్, చాలా పార్శ్వాలు, వాటిని మనకు అనుకూలంగా మార్చడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేమి మాలిఫైడ్ ఇంటెన్షన్ ఉందని నేను అంటలేదు, కానీ ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ వ్యవస్థను దాటేసి న్యాయ వ్యవస్థను కూడా దాన్ని ఏమంటారు
దాటేసుకొని మేము ఒక కొత్త వ్యవస్థ తీసుకొస్తున్నామంటే ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి ఆ చట్టం. ఏంటి ఆర్టీఓలకు అపరిమిత అధికారాలా, ఆ ఆర్టీఓని ఎలా నియమిస్తారనే దాని మీద ఒకటి ఉందా అంటే ఏదో పొన్నేలే గైడ్లైన్స్ ఉన్నాయి, ఏమో ఎవరికి తెలుసండి. ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ వ్యవస్థలో మీరు గ్యారెంటీ ఇవ్వగలరా? ఈ దేశంలో ఈ రాజకీయ పార్టీలు రకరకాల పిల్లి మొగ్గలు వేస్తూ కేంద్రంతో సహా పిల్లి మొగ్గలు వేస్తున్నాయి ఎలా అధికారం సంపాదించాలని. కాబట్టి ఏంటి మాకున్న అనుమానం అంతా ప్రతిది మేమేదో పిల్లి శకునం ప్రతిదానికి ఖచ్చితంగా మా భూమి అది, మా భూమి అపశకునం ఏంటి? మా భూమి ప్రతి మనిషికి ఆన్సరబుల్. యు ఆర్ ఆన్సరబుల్ when you are in the government, when you are in the government, you are not answerable to only political parties, you are answerable to each and every citizen, each and every citizen. What right now government ప్రభుత్వం ఎప్పుడైనా సరే ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి అన్యాయంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ పిచ్చోళ్ళ, మిగతా వాళ్ళంతా అసలు ఇంకా మీరు ముందు నేను ఆ మాట కూడా అంటలా, నేను ఆ మాట కూడా అంటలా, నేను ఆ మాట కూడా అంటలా. నేను ప్రభుత్వం లాక్కుంటుందని కూడా అంటలా. ఇటువంటి చాలా సెన్సిటివ్ యాక్ట్ ని తీసుకొచ్చేటప్పుడు ఒకటి శాసనసభలో పూర్తి స్థాయి చర్చలు జరగాలి. జయకర్ మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, చర్చలు సరిగ్గా జరగటం లేదు శాసనసభలో గానీ పార్లమెంట్ లో గానీ. ఇక్కడంతా విద్యాసాగర్ ఏం లేదు, ప్రజలు పిచ్చోళ్ళంట, అడ్వకేట్లు పిచ్చోళ్ళంట. ఈయన మాట్లాడేది అడ్వకేట్లు పిచ్చోళ్ళు అంటావా? 100% అవగాహన రాహిత్యం, 100% అవగాహన రాహిత్యం. నేను చెప్తున్నాను కదా, మీరు మిస్టర్ విద్యాసాగర్, మీకు దమ్ముంటే అది చదివిన తర్వాత మిస్టర్ జయకర్, మిస్టర్ విద్యాసాగర్, ఇది కొన్ని వందల పేజీలు ఉంటాయి, కొన్ని వందల పేజీలు ఉంటాయి, అన్ని మనకేం అర్థం కాదు, మనమే మేధావులం కాదు. ఓకేనా? ఈవెన్ సురేష్ 100 పేజీలు లేదు, ఇట్ ఈస్ ఓన్లీ 40 పేజెస్, 40 పేజీలు. ఓకే, అయినా కూడా నేను ఏమంటున్నానంటే 40 పేజీలే రైట్ విద్యాసాగర్ గారు, రైట్. వాటిల్లో కూడా కొన్ని అంశాలు చాలా క్రిటికల్ గా ఉంటే దాని మీద సమగ్రమైన చర్చ జరగాల్సిందే. ఇప్పుడు నేను కూడా అదే అంటాను. ఇప్పుడు ఏంటంటే అట్లాగా సురేష్, నేనేమంటానంటే అడ్వకేట్స్ లాస్ట్ 6 months నుంచి ఆంధ్రప్రదేశ్ లో బాయ్కాట్ చేసి ఇది నల్ల చట్టము, ఇది చట్టానికి విరుద్ధం, ఇది బాయ్కాట్ చేయండి, ఇది బాయ్కాట్ చేయకపోతే కనుక మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. అడ్వకేట్స్ మొత్తం బాయ్కాట్ చేస్తే వాళ్ళకి తెలియదంట, ఈయనకు తెలుసంట. మాటలు మాట్లాడతాడు, ప్రజలు తెలుసుకుంటారు త్వరలోనే. అడ్వకేట్లు తమ ఆదాయ మార్గానికి గండి పడుతుందని ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి పెయిడ్ ఉద్యమాల్లో పాల్పంచుకోవడం ఎంత తప్పో భవిష్యత్తులో నిర్ధారణ అవుతుంది. మాట్లాడుకుందాం. జయకర్ గారు నువ్వేం మాట్లాడుతున్నావు? మిస్టర్ విద్యాసాగర్, మీరిద్దరు కాదు నువ్వు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. విద్యాసాగర్, రిఫ్రైన్ ఫ్రమ్ యువర్ వర్డ్స్. ఓకే, నో నో నో. ఇప్పటివరకు ఎలా సాగింది డిబేట్? ఇప్పటివరకు ఎలా సాగింది? కాస్త మనం మాట్లాడుకుంటే రెండు కాదు, అవతల వాళ్ళకి 2 మాటలను అర్థమైంది కదా. ఇట్ ఈస్ వెరీ న్యూ, ఇది చాలా కొత్త చట్టం, ఇది ప్రజల్లోకి ఇంకా వెళ్ళలేదు, ఇంకా పూర్తి స్థాయిలో మేధావులే చదవాలి. కాబట్టి ఇప్పటివరకు డిబేట్ ఎలా సాగింది? కనీసం 4 పదాల మీద రెండింటి మీద ఒక అవగాహన వచ్చింది కదా. కంటిన్యూ చేద్దాం. అలాగూ ఒక్క నిమిషం ఆగండి. నేనేమన్నానంటే జయకర్ గారు, దీని మీద వివాదం ఎప్పటి నుంచి వచ్చింది? విద్యాసాగర్ గారు అది వదిలేసేయండి అక్కడికి. విద్యాసాగర్ గారు మీరు దాన్ని అక్కడికి వదిలేసేయండి. విద్యాసాగర్ గారు మీరు దాన్ని కాసేపు అక్కడికి వదిలేసేయండి. మరి అవకాశం ఇస్తే వాడతారులే. కానీ ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారే ఏకంగా మతాన్ని అడ్డం పెట్టుకుని ఆయన కూడా ప్రచారం చేసుకుంటున్నారు. మరి ఆయన కూడా ఈసీకి నోటీసులు ఇచ్చిందండి. జయకర్ గారు ఏం కాసేపు పక్కన పెడదాం. కానీ నేనేమంటున్నానంటే ఇది గత వారం 10 రోజులు 2 వారాల నుంచేగా చర్చ గట్టిగా నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? ఇప్పుడు నేను చదివాను కదా ఒక ఇచ్చినటువంటి జీవో, అది డేటెడ్ ఎప్పుడు? 25th April, అంటే లాస్ట్ మంత్ 25వ తారీఖు ఇచ్చింది. అందు గురించే కదా, అది ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది కాబట్టి దాని మీద చర్చ నడుస్తుంది. వినండి, ఇప్పుడు కాదు,
గత వినండి 2022 నుంచే సుమారు అవును సార్, అదంతా 17,000 తెలుసు, గ్రామాల్లో అదంతా కాదంటం లేదు. వినండి సార్ వినండి 17,000 గ్రామాల్లో నిర్వహించాల్సినటువంటి రీసర్వేని ఇప్పటికి సుమారు 4 నుంచి 5,000 గ్రామాల వరకు పూర్తి చేశారు. అది నడుస్తూనే ఉంది. ఆ ప్రోగ్రామ్ అనేది ఏమి ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. అది దాన్ని ఎవడు కాదనడానికి ఎక్కడ ఛాన్స్ లేదే, అది నడుస్తుంది. ఈ పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని వాటిని చేయటం అనేది ఏ గవర్నమెంట్ అయినటువంటి చేసేటటువంటిదే. 2008 సంవత్సరంలోనే నిజామాబాద్ జిల్లాలో ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీకు దమ్ముంటే మీరు ఒకసారి రికార్డులు వెరిఫై చేసుకోండి. నిజామాబాద్ జిల్లాలో భూభారతి అనే పేరు మీద దీనికి ఆల్రెడీ ఒకసారి దీని పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని చేస్తారు. చట్టం పూర్తిగా అమలయ్యేంత వరకు, పూర్తిగా అమలు చేశాకే దీన్ని పూర్తిగా చేయాలని కాదు. కొంతమేరకు దాని మీద స్టడీ జరుగుతుంది, కొంతమేరకు దాని మీద ట్రయల్స్ జరుగుతాయి. ఆ ట్రయల్స్ లో భాగంగా జరుగుతున్నటువంటి భూముల రీసర్వే 100 సంవత్సరాల నుంచి అది రీసర్వే జరగలేదు. భూములకు వివాదాలు ఉన్నాయి కాబట్టి ఆ వివాదాలను అరికట్టడానికి కోసం, ఆ భూములకు ఎవరెవరు రీలైనటువంటి నిజమైనటువంటి టైటిల్దారులు అనేది గుర్తించడం కోసం జరుగుతున్నటువంటి సర్వేని ఈ స్టాంపింగ్ అనేటటువంటి ప్రక్రియలో వాటిని అన్నింటినీ పటిష్టం చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం భూములు లాగేసుకుంటుంది, ఈ ప్రభుత్వమే భూములు తీసేసుకుంటుంది, ప్రభుత్వం ఎవరి భూములైనా తాకట్టు అవన్నీ కూడా క్లారిఫై చేసిన తర్వాతే ఇంప్లిమెంటేషన్ దాకా వెళ్ళాలి. అన్ని చేసేసి ఒక్క నిమిషం జైకర్ గారు, అన్ని అయిపోయి ఒక్క నోటిఫై చేయటం మాత్రమే మిగిలింది. ఆ నోటిఫై ఎప్పుడైనా చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇప్పటికిప్పుడు చేయొచ్చు ప్రభుత్వం తలుచుకుంటే. కాబట్టి ఒక్కసారిగా జనాల్లో చర్చకు వచ్చింది కదా అని చెప్పేసి ఇప్పుడు మీరు మీడియా ముందుకు పొలోమంట వచ్చేసి ఇది మేం చేసింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ చేసిందంటే ఇక్కడ నమ్మడానికి ధర్మాన్ ప్రసాదరావు లాగా చెప్తే దూడు బసవ లాగా కాదు. ఒక మంత్రిగా గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఆయన సోదరుడు బిల్లు పెట్టి యాక్ట్ చేసి నిన్న వచ్చేసి మళ్ళీ తగుదనమ్మ వచ్చేసి మేం చేయలేదు ఇది సెంటర్ చేసిందంటే వినటానికి ఇక్కడ ఎవ్వరు పప్పు సొద్దులు ఎవరు లేరు. ఆ విషయం ధర్మాన్ గారికి మీరు చెప్పండి, ఓకేనా? రైట్ లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. ఇప్పుడు వైసీపీ మిత్రుడు దాన్ని సమర్థించుకునే విధంగా మాట్లాడుతున్నాడు కానీ అందులో ఏమైనా లోపాలున్నా, ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టాలు అయినా కూడా దాన్ని ఏ పార్టీ అయినా వ్యతిరేకించాలి. ఒకవేళ కేంద్రమే ఇలా చట్టం చేసుకోండి అని ఆదేశించింది అనుకుందాం, అది తప్పు చేస్తే కూడా కేంద్రాన్ని కూడా విమర్శించాల్సిందే. ఎలా మీరు ఇలాంటి చట్టాలు తీసుకొస్తారు, మేము ఇక్కడ రాష్ట్రంలో మేము అమలు చేయము, ఇది ప్రజా వ్యతిరేక చట్టాలు ఇవన్నీ కూడా అని దాన్ని తిరస్కరించే అవకాశం ఉంటుంది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి. అలాంటిది పోయేసి ఇంకా దానికి మీరు చట్ట రూపంలో తీసుకొచ్చేసి జనంలోకి పంపించేసి అదే మీ భూములన్నీ మా చేతిలో ఉంటాయని అనిపించి, ఇప్పుడు చూడండి ప్రభుత్వ భూములు పట్టాలు ఇచ్చేటువంటి సెంటో అరసెంటో ఏదో ఇచ్చేటువంటి పేదల వర్గాల వారికి ఆ యొక్క పట్టా మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో, పట్టాదారు పాసు పుస్తకాలు, సొంత భూమి నాది, నా భూమి పట్టాదారు పాసు పుస్తకంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటాడా? అలా మీరు దిగజారిపోయి అంటే మనకున్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మా హక్కులన్నీ కూడా మీరు లాగేసుకుంటాము అంటే దాన్ని అంగీకరించదు ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో. ఎలాగండి? ఇప్పుడు మీరు ఇంకా ఇందాక నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా, ఒక పేదవాడిని భూమి లాక్కున్నారని, వందల ఎకరాలు అన్ని రికార్డులు తారుమారు చేసి, ప్రభుత్వ భూముల రికార్డులు కూడా తారుమారు చేసి రాజకీయ నాయకుల చేతుల్లో గుప్పిట్లో భూములు ఇవాళ ఉన్నాయి. వాటిని విడిపించే చట్టాలు తీసుకురండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని వేల ఎకరాలు బినామీ పేర్లతో ఎక్కడెక్కడ ఉన్నాయో అని ఆరోపణలు వస్తున్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి కదా, 1000 ఎకరాలు భూములు ఉన్నాయని చెప్పి. అలాగే రాని ఆరోపణలు లేని నాయకుడు ఎవరు చెప్పండి? భూములు కొంటున్నారు బినామీ పేర్లతో అని చెప్పేసి. ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించుతున్నారు కదా. ప్రభుత్వ భూములు ప్రొటెక్ట్ చేయాలి, అలాగే పేదవాళ్ళ యొక్క భూములు ప్రొటెక్ట్ చేయాలి. ఏం జరుగుతుంది ధరణిలో? నా భూమిని నువ్వు భూమిగా మారిపోయింది, తెల్లవారితే వాడు ఇలా అమ్మేసుకుంటున్నాడు. అందుకనే కదా ప్రజలు పక్కన పెట్టారు తెలంగాణ గవర్నమెంట్. తెలంగాణలో అంటే ఇక్కడ
ప్రజల ఆస్తులను రక్షణ కల్పిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు ప్రజాప్రతినిధులు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినా, మంత్రులుగా ప్రమాణం చేసినా కూడా ఇప్పుడు మీరు ఈ యొక్క ప్రజల హక్కులనే మీరు తీసేసుకుంటారా? అవునండి, ఎవడో ఆర్డీఓ కూడా ఎలకనకో ఒక అధికారికి బాధ్యతలు అప్పగిస్తే వాడు నిజాయితీగా పనిచేస్తున్నాడు. ఇవాళ ఎంతమంది ఆర్డీఓలు, తహసీల్దారులు ఇవాళ నిజాయితీగా పనిచేస్తున్నారు చూస్తున్నాం కదా. వాళ్ళ పట్టాదారు పుస్తకం ఇవ్వాలంటేనే వాడు లంచం తీసుకుంటున్నాడు, తిప్పుకుంటున్నాడు ఆఫీసుల చుట్టూ. ఇంత అవినీతి జరుగుతూ ఉంటే ఈ సమయంలో మన యొక్క భూములు, అంటే ప్రజల యొక్క భూములకు సంబంధించినటువంటి అధికారులకు అప్పగిస్తే ఆ అధికారులు ఎవరు అధికారంలో ఉంటారో, ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటుందో వాళ్ళ మాటలు విని వాడు సంపాదించుకొని రాజకీయ నాయకులకు దోచిపెట్టేటువంటిది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఉంది, ఇంకా పెరుగుతుంది. పెరిగితే సామాన్య ప్రజలు నష్టపోతారు. ఎగ్జాక్ట్లీ మై పాయింట్ ఆల్సో సేమ్. మరి సొసైటీకి నష్టం కల్పించే చట్టాలు తీసుకొస్తూ మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడితే ప్రయోజనం ఏముంది? తప్పు జరిగింటే అదిగో తప్పు జరిగింది, మేము ఈ చట్టాలు బంద్ చేస్తున్నామని చెప్పండి. ఇప్పుడు చెప్పారు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, మేము ఈ నల్ల చట్టాన్ని మేము వస్తే కనుక రద్దు చేసేస్తాము, మేము అంశాలు అమలు చేయము అన్నాడు. అప్పుడు ప్రజలకు భరోసా వస్తుంది. మీరు కూడా అలాగే ఒకవేళ పొరపాటు జరిగింటే, సపోజ్ పొరపాటు జరిగింది అనుకున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కులంశంగా పరిశీలించకుండానే అధికారులు ఎవడో చెప్పిన మాటలు నమ్మి దాన్ని ఆదేశాలు జారీ చేశారు అనుకున్నాము. దిద్దుకోవచ్చు, తప్పేముంది దాంట్లో? ఎందుకు తప్ప ఏమి? అది వదిలేసి పోయి మీరు దాన్ని ఇంకా సమర్థించుకుంటూ మాట్లాడితే ప్రయోజనం అనేది ఉండదు. ఇప్పుడు అంత వివరంగా విద్యాసాగర్ రావు చెప్పినా కూడా మనం మిత్రులు ఇంకా సమర్థించబడదాన్ని ఇంకేం చెప్పాలి మరి మనం? రైట్. ఇప్పటికి కూడా ఇది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉందని అంటున్నారు కాబట్టి వెల్ అండ్ గుడ్. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి, ఈవెన్ రాజకీయ పక్షాల్లోనూ. చట్టాన్ని వెనక్కి తీసుకోండి, ఏముంది? ఎగ్జాక్ట్లీ. విద్యాసాగర్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. విద్యాసాగర్, వీఆర్ ఇన్ ద లాస్ట్ మినిట్స్ ఆఫ్ డిబేట్. కంక్లూడింగ్ కామెంట్స్ ప్లీజ్. కంక్లూడ్ డిబేట్స్ ఇందులో ఏం లేదండి. ఇది నిలబడే చట్టం కాదు, ఉండే చట్టం కాదు, పోయే చట్టం. ఇది 100% పోయేదే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ ఏ రైట్ తో మళ్ళీ రీటైటిలింగ్ చేసే రైట్ గవర్నమెంట్కి ఎట్లా వచ్చింది? ఫండమెంటల్ పాయింట్. రీటైటిలింగ్, ఆల్రెడీ టైటిలింగ్ ఉన్నది. విద్యాసాగర్ పేరు XYZ ప్రాపర్టీ ఉంది, సురేష్ మీద XYZ ప్రాపర్టీ ఉంది, ఇలాంటి ఉప్పల్ గారి మీద ఆయన మీద ఒక ప్రాపర్టీ ఉంది. ఆల్రెడీ ఆయన టైటిల్ హోల్డర్ ఉండదు, ఆయన దగ్గర డాక్యుమెంట్ ఉండదు. ఆయన మీద ప్రాపర్టీ వివాదాలు ఉంటే కోర్టుకు వెళ్తారు, లేకపోతే ఆయన ఇంట్లో ఆయన ఉంటారు, ఆయన పొలం ఆయన దున్నుకుంటున్నాడు. దీని మీద రీటైటిలింగ్ చేసే రైట్ ఈ గవర్నమెంట్ కు ఫండమెంటల్ గా ఎందుకు ఉంటది? ఒకటైతే. రెండోది, దీని వెనకల దేశంలో ఒక ముసాయిదా పంపితేనే దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అవలంబించినటువంటి, దేశంలో ఎక్కడ అవలంబన కానటువంటి, దేశంలో ఏ రాష్ట్రం చట్టాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయనటువంటి, పార్లమెంట్ లో చర్చ జరిగినటువంటి, పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ కానటువంటి, రాజముద్ర పడనటువంటి చట్టాన్ని వీళ్ళు తీసుకొని వచ్చేసి మేము ఇంప్లిమెంట్ చేస్తామంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఇది ఒక ల్యాండ్ మాఫియా ఉంటది, మైనింగ్ మాఫియా ఉంటది, అన్ని రకాల మాఫియాలు ఉంటాయి. రేపొద్దున వాళ్ళ ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేకుండా చేయటమే వీళ్ళ కుట్ర. అందులో సెకండ్ థాట్ అవసరమే లేదు. ఎందుకంటే ఇందులో ఏమాత్రం కొద్దిగా కాన్షియస్ ఉంటేనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని పార్లమెంట్ లో చట్టం చేసి ఉండేది. చట్టం చేసిన తర్వాత రాష్ట్రపతికి పంపించి ఉండేది. దాని తర్వాత స్టేట్స్ దాన్ని అడాప్ట్ చేసుకోవాలా. మొన్నటి వరకు ఆ NTA నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి ఏదైతే CBSE అంటర్ కింద వచ్చే బోర్డు ఏదైతే నీట్ JEE మీన్స్ అడ్వాన్స్ కు సంబంధించిందో 4 సంవత్సరాల వరకు కూడా తమిళనాడు అడాప్ట్ చేసుకోవాలి సిస్టమ్ ని. దాని మీద సుప్రీంకోర్టు కేసు వేసింది, అసెంబ్లీ తీర్మానం చేసింది. సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన తర్వాత లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ లో తమిళనాడు గవర్నమెంట్ దాన్ని అడాప్ట్ చేసుకుంది. అంటే ఇంత సిస్టమ్ పెండింగ్ ఉండగా నువ్వు దీన్ని ఇంత తొందరగా హడావిడిగా చేసుకుంటావంటే దీని మూల కారణం బ్యాక్గ్రౌండ్ వెనకాల వేరే ఉంది. దీనికి మట్టి మాఫియా ఉంది, కంకర్ మాఫియా ఉంది, ఇసుక మాఫియా ఉంది, మైనింగ్ మాఫియా ఉంది, మాఫియా ఉంది. అసలు ప్రజలు మీరు ఓడు అంటే పల్లెమంతా ఓడు అన్నట్టుగా మీరు మొత్తాన్ని అసలు తీసుకొచ్చిందే మాల్ ఇంటెన్షన్ చెప్పేసి అనకంటే ఇది పొలిటికల్ గా అయిపోతుంది. ఓకే రైట్, మాలిఫైడ్ ఇంటెన్షన్స్ ఇదంతా కూడా రైట్. ఓకే చట్టం కాలేదు కదా, నీకు ముసాయిదా పంపిస్తేనే నువ్వు ఎందుకు చట్టం చేసుకున్నావు? నువ్వు
ఓకే, ఎందుకు చట్టం చేశావు, ఎందుకు ఇది implement చేయడానికి try చేస్తున్నావు ఇది నువ్వు? ఇంకా ఇనిషియల్ స్టేజెస్ లో ఉంది. అందరూ కూడా ఎలక్షన్ ఫేవర్ లో ఉన్నారు. యాక్చువల్ గా దిస్ ఇస్ గోయింగ్ టు బి బిగ్ టాపిక్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్ అండ్ ఫ్యూ మంత్స్. జయకర్ గారు కంక్లూడ్ చేసేయండి, 1 minute. మీది మ్యూట్ లో ఉంది, ఆడియో మ్యూట్ లో. తెలుగు ద్రోహం పార్టీ, తెలుగు దుర్మార్గం పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేయటం, ఇటువంటి విమర్శలు చేయటం సాధారణం. అసలు మాఫియాకి డాన్లే తెలుగుదేశం వాళ్ళు. వీళ్ళదెంత ఏంటంటే వీళ్ళ భూభాగోతాలు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఆఫీసునే చెరువు పోరంబోకు భూమిని ఆక్రమించుకొని కట్టినటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. రైట్, అట్లాంటిది ఏమైనా ఉంటే కనుక మీరు తెలుసుకోండి అబ్బా, మా జనాల భూముల మీద పడకండి అబ్బా. ఓకేనా సార్ జయకర్ గారు? ఇటువంటి వీళ్ళ మాఫియాలు, వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దాష్టికాలు ఇవన్నీ బయటపడతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారం చేయడమే తప్ప ఆంధ్రప్రాదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీను వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడే ప్రాపర్టీని కాంట్రవర్సీ చేసి దాన్ని కొట్టేయడానికి చేసే ప్రక్రియ భాగంగానే ఆయన మాట్లాడుతున్నాడు. ఇక మళ్ళీ మనం లెట్స్ నాట్ గో బ్యాక్. జయకర్ గారు స్పోర్టివ్గా తీసుకుని నేనేమంటున్నా అంటే 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా, చివరిలో మీరు దగ్గర ఆధారాలుండి ఆక్రమించాలనుకుంటే మీరు చర్యలు తీసుకోవచ్చు, మిమ్మల్ని ఎవ్వరు ఆపరు. అలాగే రేపు గనక మళ్ళీ అధికారంలోకి ఏ పార్టీ వస్తే వాళ్ళు అంతకుముందు ఎవరైతే చేశారో వాళ్ళ చర్యలు తీసుకోవచ్చు, ఎవరు ఆపడం లేదు, చట్టాలు ఉన్నాయి. కానీ మీ వ్యక్తిగతంగా పార్టీల మధ్య వైరాన్ని ప్రజల మీదకు రుద్దుకొచ్చి మేము మొత్తం ప్రజల యొక్క భూములన్నిటికీ కూడా మేము కస్టోడియన్స్ అయిపోతామంటే మాత్రం చూస్తే ఎవరు ఊరుకోరు. చట్టాలు పూర్తి స్థాయిలో న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉంటేనే ఈ దేశంలో ముందుకెళ్తే బెస్ట్ ఎగ్జాంపుల్ farm laws which had been passed in both the houses of the parliament and they been repealed by the prime minister himself, saying sorry to the nation, saying sorry to the farmers of India. Right, thanks for joining Jayakar garu, Vidyasagar garu, Lakshmi garu. Idi valti special debate. Maro topic తో మళ్ళీ కలుద్దాం. Stay tuned to City 24/7.